మంచిగా ఉంది. అన్ని బాగా ఉన్నాయి. చేసిన పనులు అన్ని మంచి, పెన్షన్ ఉన్నాయి, మంచి మంచి అందరికి సమానం చూస్తాడు. ఎవరి వాళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని అన్నాడు. అన్న కేసీఆర్ సార్ మంచి చేసిరు. ఇవాళ ఎవరికి ఇది చేయలేదు. హిందూ ముస్లిం అనుకోకుండా అందరు కలిసి మెలిసి పనిచేశారు. ఇవాళ చూద్దాం మంచిగా ఉన్నది. పెన్షన్ ఇస్తుండు, మళ్ళీ పెన్షన్లు మళ్ళీ ఇంకా ఏదో రకంగా ఆయన ఇస్తుండు. అందరికి మంచి చేస్తుండు, అందరికి లేవల్ చేస్తుండు. హిందూ ముస్లిం గొడవ లేకుండా మంచిగా అయినా చూస్తుండు. ఆయన అందరికి సంబంధం అన్నట్టు చూస్తుండు. అలాగా ఉంది. ఇప్పుడైతే కేసీఆర్ పనితీరు మొత్తం ఎట్లా చూస్తారు? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఎందుకంటే గత తెలంగాణ రాకముందు అందరి పరిస్థితి కరెంటు ఉండకపోతుండే, నీళ్లు ఉండకపోతుండే. చూస్తుంటే రాళ్ళ రోడ్లు, మట్టి రోడ్లే ఉంటుండే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రోడ్లు బాగుపడ్డాయి, హాస్పిటళ్ళు బాగుపడ్డాయి, విద్యారంగం, వైద్య రంగం అన్నీ బాగుపడ్డాయి. ఇప్పుడు కేసీఆర్ పాలన అయితే బాగుంది. బాగా అనిపిస్తుంది నీకు? రైతు బంధు ఇస్తుండు, మన రైతు రుణమాఫీ ఇస్తుండు, మంచి నీళ్ళు ఇస్తుండు, తాగడానికి నీళ్ళు ఇస్తుండు, పంట పండించడానికి నీళ్ళు ఇస్తుండు. అంతకుముందు మొత్తం బీడి భూమి ఉండే, ఇప్పుడు అన్ని పంటలైనాయి, భూముల డిమాండ్ అయింది, రైతు కూలీలు కూడా బతుకుతారు కదా. మనకైతే కేసీఆర్ ఇష్టమే. ఆయన పాలన బాగుంది. మేము మాత్రము ఆయన మాకు అన్ని అనుకున్నట్టు చేసింది ఈ ఏరియాలో. ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పాలన నీకు? అంటే మామూలుగా జనరల్ గా న్యూస్ లో చాలా బాగుంది కేసీఆర్ పాలన. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉన్నా నేను, కానీ ఇంతకు ముందు అంత డెవలప్ లేదు, కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత చాలా డెవలప్ ఉన్నాయి. చాలా డెవలప్. ఎట్లా ఉంది కేసీఆర్ పాలన? ఎట్లుంది? మంచిగా ఉన్నది. ఎందుకు మంచిగా అనిపిస్తుంది నీకు అట్లా? అందరికి పింఛన్లు ఇస్తుండ్రు కదా సార్, వికలాంగులకు రోడ్లు మంచిగా మంచి ఈయనైతే మంచిగా చేసిండు. మంచిగా చేసిందా? రోడ్లు గీళ్ళు బాగానే ఉన్నాయేమో, నీళ్లు మంచిగా వస్తున్నాయా? వస్తున్నాయి, తాగుతానికి వస్తున్నాయి. ఆయనకు ఆపరేషన్ అయితే ఆరోగ్యశ్రీ మీద మేము లేని వాళ్ళమని మాకు 6 లక్షలు ఇప్పించారు. పెద్దామకి పెళ్లి చేసినాం, కళ్యాణ లక్ష్యం వచ్చింది. ఎలా ఉందన్న ఇక్కడ గవర్నమెంట్ పనితీరు? గవర్నమెంట్ అంటే ఇప్పుడు దాకా 10 సంవత్సరం దాకా టీఆర్ఎస్ మంచిగా పని చేస్తున్నారు. మా ఎమ్మెల్యే కూడా మంచిగా ఉన్నారు, విద్యాసాగర్ రావు. మా అన్ని కులం వాళ్ళకు మంచిగా చూసుకుంటున్నారు. 10 సంవత్సరం డెవలప్మెంట్ బెస్ట్. ఇప్పుడున్న గవర్నమెంట్ పనితీరు నచ్చిందా? అన్ని పనులు నచ్చినాయి. అన్ని పనులు ఎట్లా ఉందన్న? మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏమనుకుంటారు జనాలు? ఏమనుకుంటున్నాం అంటే మళ్ళీ తెలంగాణ వస్తేనే మంచిగా ఉంటుంది. ఎట్లా ఉందన్న 10 సంవత్సరాల డెవలప్మెంట్? మంచిగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ కరెంటు ఫుల్ కరెంట్ ఇస్తుంది, మరేది రైతు బంధు ఇస్తుంది, అనుకున్న అన్ని నీళ్లు ఇస్తారు, అన్ని సర్వసరంగా అన్నిటికీ మంచి పనులు ఇస్తారు. కాబట్టి తెలంగాణకే కేసీఆర్కే ఓటేసి. బాగుందా బాగాలేదా? గవర్నమెంట్ పని ఎందుకు మంచిగా చేయలేదు? అన్ని మంచిగా చేసి. అన్ని మంచిగా చేసిందా? ఏమేం చేసింది ఒక రెండు చెప్పు నాకు. పెన్షన్ ఇస్తుండు, అన్ని రైతు బంధువులు ఏమంటే అన్ని ఒక్కటి కాదు, మళ్ళీ అక్కడికి నీళ్ళు తీసుకొచ్చి మాకు అన్ని నీళ్ళు ఇవ్వబట్టే ఇవన్నీ పనులు చేయలేదు మాకు. మన రోలు ఆయన ఏమి చేయలేదు, రోలు కూడా చేసిండు, అనేకం అన్ని చేసిండు. ఏది చేయలేదు అన్నాం? అభివృద్ధి ఎందుకు చేయలేదు చెప్పు? ఏది ఏ మంత్రి చేసిండు? ఇవన్నీ ఏ మంత్రి ఇచ్చిండు? ఏది పెళ్లి గురించి ఆయన 1,16,000 వాళ్ళు ఇచ్చిండ్రు, ఇవన్నీ వాళ్ళు ఇచ్చిండ్రు చెప్పు? ఏ మంత్రి ఉండగా ఇచ్చిండు మనకు? ఈ మంత్రి అయితే మంచిగా చేసిండు, మాకైతే మంచి చేసినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ ఆయననే గెలుతాడని నాకు నమ్మకం. గవర్నమెంట్ పనితీరు బాగుంది. మా ఊళ్ళో సర్పంచ్ గారి పనితీరు బాగుంది, మరి జడ్పీటీసీ గారి పనితీరు బాగుంది. మాకు ఇక్కడ ఏ ఆటంకాలు లేకుండా, ఇంకా ఏ సంస్థ నుంచి అయినా కానీ, ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, విద్యుత్ సరఫరా గురించి కానీ ఏ ఆటంకాలు లేకుండా 24 hours మాకు కంటిన్యూ ఉంది ఇక్కడ. తెలంగాణ ఎట్లా ఉంది సీఎం కేసీఆర్ పరిపాలన? కేసీఆర్ పరిపాలన వృద్ధులకు అయితే అంత కరెక్టే ఉంది. మీద దళిత బంధు, రైతు బంధు ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అవి. కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది అంటున్నా? ఆయన కూడా మంచిగా చేసిండు, చేసే పనుల గురించి మంచిగా చేసిండు. ఏమేమి చేసారు? ఇక మనకి ఇప్పుడు రైతు బంధు ఇచ్చే, భూములు పట్టాలు చేసే, ఇవన్నీ చేసే అట్లా.